బ్లాక్ మనీ అక్రమ నగదును అరికట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. నగదు లావాదేవీలపై మరింత నిఘా పెట్టింది. అక్రమ నగదు పట్టుబడితే భారీగా జరిమానా వేసేందుకు సిద్ధమవుతోంది. నగదు బదిలీ విత్డ్రాలపై కొన్ని పరిమితులు విధించనుంది. ఈ పరిమితులకు మించి మీరు నగదు లావాదేవీలు జరిపితే ఆటోమేటిక్గా ఆదాయ పన్ను శాఖ కనుసన్నల్లోకి మీరు వెళ్ళిపోతారు. ఆదాయానికి మించి మీరు లావాదేవీలు జరిపినట్టు నిరూపితమైతే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సిందే. త్వరలోనే కొత్త రూల్స్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఆదాయ పన్ను శాఖ నిమగ్నమై ఉంది. ఇంట్లో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు దాచుకుంటే మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే ఆధారాలు మీ దగ్గర పెట్టుకోవాలి. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు సరైన ఆధారాలు చూపించకపోతే 84% ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంది. చాలామంది ఇంట్లో లక్షలు డబ్బులు దాచుకుంటూ ఉంటారు. అవి ఎలా వచ్చాయి అనే ఆధారాలు దాచిపెట్టుకోవాలి. ఇక ప్రాపర్టీ అమ్మినప్పుడు 20,000 కంటే ఎక్కువ నగదు పొందితే 100% జరిమానా తప్పదు. ఇక ఏదైనా వ్యక్తి నుంచి రోజుకు 2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకున్నా 100% ఫైన్ పడే అవకాశం ఉంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేస్తే బ్యాంకుల ద్వారా మీ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చేరుతాయి. దీంతో ఐటీ శాఖ మీ అకౌంట్పై నిఘా పెడుతుంది. ఇక ఒకే ఏడాదిలో 10 లక్షల కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే టీడీఎస్ పే చేయాలి. ఇక తరచుగా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్న బ్యాంకులు మీ వివరాలు ఐటీ శాఖకి ఇస్తాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ మనీని అడ్డుకోవడం ఐటీ శాఖ ప్రధాన ఉద్దేశం. కొంతమంది నగదు రూపంలో బ్లాక్ మనీని వైట్ మనీగా చెలామణి చేస్తూ ఉన్నారు. దీనిని అరికట్టడానికి ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని ఐటీ శాఖ చెబుతోంది. ఇక ఈ కఠిన నిర్ణయాల వల్ల నగదు లావాదేవీల్లో పారదర్శకత వస్తుందని చెబుతోంది.